3 విధాలుగా అవినీతి చేయొచ్చని చెప్పి తెలియజేసినటువంటి వ్యక్తుల అధ్యక్షులు ఒక సెంటు పట్ట అని చెప్పి ఇందాక మా సభ్యురాలు చెప్పినట్టుగా పేదవాళ్ళ దగ్గర తక్కువ రేటుకి అక్కడ ఉన్న ఎమ్మెల్యేలు నాయకులు తీసుకొని అది గవర్నమెంట్కి ఇచ్చి ₹1,00,000 కొన్నటువంటి ఎకరా 15 లక్షలు 20 లక్షలు డ్రా చేశారు అధ్యక్ష. అవి కూడా లో లేయింగ్ ఏరియాస్, అది మళ్ళీ మట్టి ఫిల్ చేయాలని చెప్పి బయట నుంచి ఇరిగేషన్లో చెరువుకు వర్క్ ఇవ్వడం, చెరువుకు వర్క్ ఇచ్చి అక్కడి నుంచి ఆ మట్టి తెచ్చి మళ్ళీ ఎక్కడికి కప్పడం, అందులో కూడా మళ్ళీ స్కామ్ అధ్యక్ష. అది ఉపాధిలో చేసినట్టుగా అది కూడా రికార్డ్ చేసుకొని ఒక్క సెంటు పట్టాల మీదే 13,000 కోట్ల రూపాయలు అవినీతి జరిగింది అధ్యక్ష. ఇది అందరికీ తెలిసేది. ఇది స్కామ్ అంటారు కానీ ఈరోజు ఒబరాయి గురించి మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధ్యక్ష ఎక్కడైనా ఒక హోటల్ మంచిది ఉందా? రాష్ట్రం మొత్తం మీద తీసుకుంటే 12,000 రూమ్స్ కూడా లేవు అధ్యక్ష. ఈ టూరిజం రావాలి వచ్చినప్పుడు మీరు అధ్యక్ష కొన్ని దేశాలు కేవలం హోటల్స్ రూమ్స్ మీదే ఆదాయం గడిస్తున్నాయి అధ్యక్ష. అటువంటిది పెద్ద పెద్ద కంపెనీలకు తెచ్చి ఇక్కడ హోటల్స్ ఇస్తే అది స్కామ్ అంటున్నారు. అధ్యక్ష మాటలు ఆడడం అంటే చాలా ఈజీ అధ్యక్ష. ఈరోజు అధ్యక్ష విశాఖపట్నంలో డ్రగ్స్ గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. అది ఆ రోజు పట్టుకున్నారు, సిబిఐ ఎంక్వైరీ చేసింది అధ్యక్ష. అది మన రాష్ట్ర ప్రభుత్వం ఇష్యూ కాదు, అది సిబిఐ. అది కూడా తెలుసుకోవాలి. ఆ రోజు మీరు స్కామ్ అన్నారు, ఈ రోజు ఎందుకు విడిచిపెట్టి అంటే ఏదొస్తే అది మాట్లాడిస్తే నమ్ముతారంటే అలా తెలుసుకోవాలి. అది ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ చేశారు. ఆ రోజు సిబిఐ ఎంక్వైరీ చేసింది, అది క్లీన్ చిట్ ఇచ్చిందా కేసు కట్టిందో తెలుసుకొని మాట్లాడాలి. కాబట్టి ప్రతిది కూడా మాట్లాడేటప్పుడు కొద్దిగా ఆలోచించి తెలుసుకొని మాట్లాడితే మంచిదని చెప్పి నా సలహా అధ్యక్ష. అల్వపి గారు. మంత్రి గారు సమాధానం ఇచ్చే ముందు ఒక విషయాన్ని వారి దృష్టికి తీసుకొస్తాను సార్. ఏవైతే ఈ స్కామ్ గురించి మాట్లాడుతున్నప్పుడు మేము ఉత్తరాంధ్ర ప్రాంతంలో చూస్తున్నాం అధ్యక్ష. విశాఖపట్నానికి సంబంధించి 2006 సంవత్సరంలో ఒక సిట్ ఏర్పాటు చేశారు అధ్యక్ష. విశాఖపట్నం జరిగిన భూ స్కామ్లన్నింటినీ వాటి మీద వచ్చి ఎంక్వైరీ జరగాలి, వాళ్ళు ఎవరెవరు చేశారని ముందు వేశారు అధ్యక్ష. మళ్ళీ దాన్ని 2004కి తీసుకెళ్ళారు అధ్యక్ష. దాన్ని 2004కి తీసుకెళ్ళారు అధ్యక్ష. 2014 వేసి 2004 వరకు దాన్ని ఎక్స్టెండ్ చేశారు అధ్యక్ష. ప్రభుత్వం 19 వరకు ప్రభుత్వం జరిగింది అధ్యక్ష. ఎంక్వైరీ జరిగాయి, ఆ రిపోర్ట్ని బయటపెట్టారు అధ్యక్ష. తర్వాత వైసీపీ ప్రభుత్వం మా ప్రభుత్వం వచ్చింది అధ్యక్ష. మా ప్రభుత్వంలో దాన్ని మళ్ళీ టైం బౌండ్ అయిపోయి టైం బౌండ్ మళ్ళీ ఎక్స్టెండ్ చేసి మళ్ళీ దాని మీద వచ్చి మళ్ళీ ఆఫీసులు మార్చి మళ్ళీ దాన్ని ఎంక్వైరీ చేశారు అధ్యక్ష. మా ప్రభుత్వం టైంలో కూడా దాన్ని ఓపెన్ చేయలేదు అధ్యక్ష. నేను ఏ ప్రభుత్వాన్ని ఆపాదించట్లేదు కానీ మీ ప్రభుత్వం కానీ మా ప్రభుత్వాన్ని కానీ దయచేసి మంత్రి గాని మా ఉత్తరాంధ్ర ప్రజల తాలూకా ఇంట్రెస్ట్ దృష్ట్యా రాజకీయాలకు అతీతంగా, రాజకీయ పార్టీలకు అతీతంగా, వ్యక్తులకు అతీతంగా ఆ రిపోర్ట్ ఏది ఉందో ఆ సిట్ రిపోర్ట్ని దయచేసి బయటపెట్టండి. అందులో ఎవరుంటే వాళ్ళు ఉంటారు. నాయుడు గారు మాట్లాడండి. ఎల్ఓపి గారు చెప్పారు, మేము కూడా చేయలేకపోయాము. 5 సంవత్సరాలు ఏలే ఉన్నారు అధ్యక్ష. ఆ సిట్టు దాని మీద కూడా ఆ సిట్టు కానీ మీకు ఒకటే చెప్పాను, ఆ సిట్టు కూడా ఏం జరుగుతుందో రిపోర్ట్ కూడా తెప్పించుకొని ఏం చేయాలి చేస్తాం. ఏది విడిచిపెట్టో సభలో పెట్టి డిస్కస్ చేస్తాం. మీరు చెప్పింది కూడా అధ్యక్ష మీరు కూడా కేబినెట్ మంత్రి అధ్యక్ష. మొన్నటి వరకు ఈ దేశంలో ఎక్కడ కూడా నాకు తెలియకుండా ఏమో జరిగితేమో తెలియదు, నాకు తెలిసి అధ్యక్ష ఒక రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ఏర్పడిన తర్వాత లాస్ట్ 5 years 14 నుంచి 19 వరకు ఆ రోజు ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రతి నిర్ణయం మీద ఒక శనగ కొన్నా, ఒక చాక్లెట్ కొన్నా, ప్రతి ఇష్యూ మీద
ఎంక్వైరీ చేయమని ఒక సిట్ వేసినటువంటి ప్రభుత్వం అధ్యక్ష అది. ఏం చేశారు? ఏం చేశారు? ఏం చేశారు ఆ సిట్టు? మీరు కూడా ఉన్నారు కదా కేబినెట్ లో. మాట్లాడడం కాదు, తెప్పించాలా? ఆ జీవో ఇవ్వాలి మీకు. ఆ జీవో ఇవ్వాలా? 2014-19 చంద్రబాబు నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ప్రతి నిర్ణయం మీద ఎంక్వైరీ చేయడానికి ఒక సిట్ వేశారు అధ్యక్ష. అది కోర్టుకెళ్తే ఏం గవర్నమెంట్ ఇది? ఎప్పుడైనా దేశంలో ఇలా ఉందని చెప్పి ఆ చేసినటువంటి సిట్ ని రద్దు చేసింది అధ్యక్ష. ఇవన్నీ జరిగాయి తల్లి, ఇవన్నీ జరిగాయి. మీరు అనేటట్టుగా విశాఖపట్నం అధ్యక్ష అది ప్రొలాంగ్ అవుతుంది. మీరు వచ్చారు, మీరు చేయలేరు. మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఈ మధ్య కాలంలో చాలా జరిగాయి. విశాఖపట్నంలో మా రెవెన్యూ మినిస్టర్ మీటింగ్ పెడితే తండోపు వచ్చారు అధ్యక్ష. 5 సంవత్సరాలు చాలా మంది బయట నుంచి డబ్బులు కొనుక్కొని కనీసం ఈ 200 గజాలు 300 గజాలు వైజాగ్లో స్థలాలు కొనుక్కుంటే నిద్ర లేని రాత్రులు గడిపారు. 5 సంవత్సరాలు ఉద్యోగాలు ఎక్కువ వచ్చాయి అధ్యక్ష వైజాగ్లో. వీళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు కాదు. ఆ ఓనర్స్ ఆ భూమిని కాపలా కాసుకోవడానికి సెక్యూరిటీ గార్డులు ఎక్కువ వచ్చారు అధ్యక్ష. ప్రతి భూమి ఎక్కడ దొరికితే అక్కడ అన్నీ వస్తాయి. ఏదో రాకంట నీ పేరు చెప్పే ఆలోచన లేదు. ఎంక్వైరీ చేస్తున్నాం, అన్నీ వస్తాయి. ఎప్పుడప్పుడు ఏం జరిగిందో 22Aలో ఏం పెట్టారు, ఎస్ఎన్ ల్యాండ్ ఏవి కొన్నారు, అన్ని వివరాలు ఉన్నాయి. ఎంక్వైరీ అవుతుంది. అవన్నీ మీ దృష్టిలో పెట్టి ఎవరు తప్పు చేసినా, ఎవరు ప్రభుత్వ భూమి 1 సెంటు అక్రమంగా తీసుకున్నా వదిలిపెట్టే ప్రశ్న లేదని చాలా సార్లు చెప్తున్నాం, మళ్ళీ కూడా చెప్తున్నాం. నేను మాట్లాడిన మాటలేంటి? నా మంత్రి గారు మాట్లాడుతున్నా ఎందుకు బుధాలు తడుకుంటున్నారు? నేను అడిగింది ఏంటి? నేను పలానా వ్యక్తి చేశారు, పలానా వ్యక్తి చేయలేదు, పలానా పార్టీ వాళ్ళు చేశారు, పలానా పార్టీ వాళ్ళు చేయలేదు, మేము కూడా 5 సంవత్సరాల పరిపాలన మేము కూడా ఓపెన్ చేయలేదనే విషయాన్ని నేను అడ్మిట్ అయ్యాను. అడ్మిట్ అయిన తర్వాత కూడా వారు ఎందుకు మాట్లాడుతున్నారు, ఎందుకు బుధాలు తడుక్కుంటున్నారో, మరి ఆయనకి కానీ ఇన్వాల్వ్మెంట్ ఉందేటో మరి నాకైతే తెలియదు. కానీ ఎందుకు ఓపెన్ చేస్తే వచ్చిన ఇబ్బంది ఏంటి అని నేను అడిగాను. మంత్రి గారిని రిక్వెస్ట్ చేస్తున్నాను. సబ్మిషన్ మాటని అడిగాను. దేని గురించి మాట్లాడుతున్నారు? మాట్లాడాలి, టైం తీసుకోవాలనుకుంటే మాట్లాడండి, మాకు అభ్యంతరం లేదు. మేము మాట్లాడుతున్న ప్రతి ఇవన్నీ మళ్ళీ వెళ్ళిపోతున్నారు మీరంటే ఏ విధంగా వెళ్ళిపోతాం? నేను అడుగుతాను. నేను మంత్రి గారికి ఏం చెప్పాను మీ ద్వారా? నేను ఒకటే అడుగుతున్నాను. మేము ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళమండి. మా విశాఖపట్నం సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న విషయాలన్నింటి మీద ఎంక్వైరీ జరుగుతుందని చేసుకోండి. విశాఖపట్నంలోనూ 2014లో వచ్చిన ప్రభుత్వం, ఆనాటి ప్రభుత్వం 16లో ఓ సిట్ ఏర్పాటు చేసింది. అక్కడ జరిగిన భూ కుంభకోణాల మీద దాన్ని మళ్ళీ ఒక 6 నెలలు అయిన తర్వాత 2004వ సంవత్సరం ఎక్స్టెండ్ చేసింది. ఓకే ఫైన్, అందులో తేడా లేదు. 19 వరకు ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం దాన్ని ఓపెన్ చేయలేదు. తర్వాత మా ప్రభుత్వం వచ్చింది, వైసీపీ ప్రభుత్వంలో నేను కూడా మంత్రిగా ఉన్నాను. మేము కూడా 4 సంవత్సరాలు 5 సంవత్సరాల కాలం గడిపాను తప్ప మేము కూడా ఓపెన్ చేయలేకపోయాము. కారణాలు, వేరియస్ కారణాలు. వి అడ్మిట్ అయినప్పటికీ ఇవాళ మళ్ళీ ఈ డిస్కషన్ వచ్చింది కాబట్టి ఇక్కడ సభలో ఉన్న మీ ద్వారా రెవెన్యూ మంత్రి గారిని కోరుతున్నాను. ఆ సిట్లో ఉన్న వాస్తవాలన్నీ దయచేసి ఇవాళ కాకపోతే రేపుగా తెలియండు బయట పెట్టండి. ఎవరైతే తప్పులు చేశారో, ఏ రాజకీయ నాయకులు చేసినా, ఏ పార్టీ వాళ్ళు చేసినా, ఏ అధికారులు చేసినా దయచేసి వాళ్ళ మీద చర్య తీసుకోండి. అది నేను అడుగుతుంది. ఇందులో ఏం తప్పు ఉందా? ఇందులో మీ గురించి, నా గురించి, లేకపోతే ఇంకో సభ్యుడి గురించి, ఇంకో మంత్రి గురించి మాట్లాడామా? అక్కడ ఉన్న విలువైన భూములు, దశపాల భూములు ఉన్నాయి. దయచేసి ఆలోచన చేసి కార్యక్రమం చేయండి. ఇవి నేను అడుగుతున్న విషయం అది. దాని గురించి మీరు ఇంకో మాట్లాడుకుంటా అది కాకుండా